తర్వాత చర్చి పడగొట్టేసారండి. అప్పటికప్పుడు ఫోన్లో మా ఇల్లు పోతే పోయింది, చర్చి వండుతారు అనుకున్నాం. ఎంతకాలం నుంచి మీరు ప్రార్థనలు చేసుకున్నారు ఇక్కడ? 40 సంవత్సరాల నుంచి ఏ అధికారి ఏ ఎమ్మెల్యే అందరం వచ్చి ఓట్లకి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయారండి మేము గెలవాలని. అలాగే మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయారండి. ఎవరు కూడా ఏమి కూలసలేదండి. ఇప్పుడు ఈయన మా ఊరు కౌన్సిలర్ గారు ఏమైందంటే అండి, మరి ఆయనకి ఏమి దుర్వాతం వచ్చిందో తెలియదు. ఆయన పదే పదే ఎమ్మెల్యే గారి దగ్గర చుట్టూరు తిరిగి ఇతర నాయకుల దగ్గరికి తిరిగి ఆయన ఇబ్బంది పడి కూల్చేసాడు. కావాలని కూల్చేసాడు. ప్రజలకు కూడా చెప్పాడండి, నేను కావాలని చర్చ నిమిత్తమే ఇల్లు తీసేస్తున్నానని ప్రసారం కూడా చేశాడండి. చేతే ఇక మేమేమి మాట్లాడలేకపోయాం. ఎవరు మాట్లాడినా ఇలాగే ఎదురు తిరిగి ఉన్నాయి లేని అని మాట్లాడతాడని ఎవరు ఎదరికి రాలేకపోయారండి. ఇన్ని ఇల్లు చేసేసారు. ఇల్లు లేకపోయినా కానీ ఇన్ని సెంట్ల స్థలం ఉంది మీకు, మేము ఇచ్చామని అన్నారండి. మాకు 3 సెంట్ల స్థలం అన్నారండి. మా 3 సెంట్ల స్థలం ఎక్కడుందో చూపించమని. రెండోది ఏంటంటే 12 ఎకరాల భూమి ఉంది, ఎన్ఆర్ఐ అంటున్నారండి. ఇదిగో నాది ఆధార్ కార్డు అండి. ఈ ఆధార్ కార్డు మీద ఎక్కడుంటే మీరు కొట్టి నా 12 ఎకరాల భూమి ఒప్పించండి. లేనిపోని ప్రసారాలు చేసి ప్రజలను మప్పించకూడదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనే ఎదరికెళ్ళాలి. దేవుడు చూసుకుంటాడు ఎవరినైనా. లేనిపోని మాటలు కల్పించుకొని మాట్లాడకూడదు. నాకు 12 ఎకరాల భూమి ఉంది అన్నది, నా ఆధార్ కార్డు ఇస్తున్నాను, మీరు కొట్టి నాకు ఇవ్వండి. ఎడగొట్టమ్మనండి. నాకు 3 సెంట్లు వాళ్ళ నాన్నగారు ఇచ్చారంట. ఎవరిచ్చారో నాకు ఎడగొట్టండి. ఎడగొట్టి ఇప్పుడే వెళ్ళిపోతాం. ఇప్పుడు వచ్చి నోటీసులు ఇచ్చేసి వెళ్ళి తీసేతే మేము ఎక్కడికి వెళ్ళము. ముందు తీసిన వాళ్ళే ఇంటికి అద్దె లేదు. క్రైస్తవులు అన్న వాళ్ళకి అద్దెకి ఇవ్వనన్నారండి. 15,000 అద్దె కట్టుకుంటారా? మా భోజనాలు ఏం చేయము, పనులు లేవు, పాటలు లేవు, కష్టపడతాను కూడా దారి లేదు. ఇప్పుడు ఈ పరిస్థితులు మమ్మల్ని ఏం చేయమంటారు? అలాగే ఇచ్చే బదులు ఏదైనా ఇసుబెట్టి చెప్పేమని వదిలిపోతే మీరందరూ ఓటేసారా త్రిపులార్కి? అసలు మాదే తెలుగుదేశమే పార్టీ. ఇదిగో మాదే ఏది ఇంకా కొంతమంది ఉన్నారు. తెలుగుదేశమే మేమే ఓటేసాము. ఎంత మందికి వచ్చినా మేము వేయలేదు. తెలుగుదేశానికి వేసేవాళ్ళు. మా పార్టీ మాదే తెలుగుదేశము. మరి ఎందుకు అలా చేయాలి? ఆయన రోడ్ ఎంక్రోచ్మెంట్ లో మీ ఇల్లు తీస్తున్నామని చెప్పి అంటున్నారు కదా. అలాగే ఏమనలేదండి, చెరువుకు సంబంధించింది అన్నారండి. ఇది నేషనల్ హైవేనా? కాదండి సార్, కింద ఏమీ లేదండి. ఇప్పుడు ఏమన్నారంటే చెరువుకి సంబంధించింది, ఇది చెరువులోదే నెంబర్ అని ఇది తీసేస్తారంటండి. అదే ముట్టుకోరంటండి. దాన్ని ఇంకా డెవలప్ చేస్తారండి. దానికోసం కూడా మాటలు ఉన్నాయండి. చెరువులో కట్టారు, చాలా బాగుంది, నేను ఎప్పుడైనా దాని దగ్గరకు వస్తాను, మీకు అన్ని మేలు చేస్తానని చెప్పాడండి త్రిపులాల్ గారే. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఈ సందర్భంగా? మాకు న్యాయం చేయండి. చర్చ కూల్చేశారండి. చర్చకి ఎక్కడైనా స్థలం సిద్ధపరచమని మేము పోరాడుతున్నామండి. ఎవరు కూడా స్పందించలేదండి ఇంతవరకు. కూల్చిన ఇల్లు విషయంలో మీరు ఏం కోరుకుంటున్నారు? న్యాయం చేయమని కోరుకుంటున్నాను. 23 ఇల్లు కూల్చేశారండి. 23 ఇల్లు కూల్చేశారు. మీరందరూ దళితులేనా? దళితులమేనండి. పనికి వెళ్తాం, మట్టి వేయించుకుంటాము. ఆ మట్టి సందపూట పని చేసుకుని పూడుచుకుని అలా కట్టుకున్న వాళ్ళు మేము అందరము కూడా ఎవరు కూడా దాని మధ్య లేరండి. అందరూ పేదవారు. కూల్చిన ఎలాగో కూల్చారు, మళ్ళీ మనం తిరిగి తీసుకురాలి ఉన్నట్టు. వాళ్ళకి స్థలాలు లేని స్థలాలు ఇవ్వండి. 30 సెంట్లు ఆయన పూడ్చుకుని లోతు దాని నుంచి పూడ్చుకుని 2 పడి నుంచి మట్టి పూడ్చుకుని చర్చి కట్టుకోవాలండి. 30 లక్షలు ఖర్చు కూడా అయింది. మళ్ళీ దానికి 30 సెంట్లకి కనీసం 15 సెంట్లన్న స్థలం ఈ ప్రాంతంలోనే ఇవ్వాలండి. శివాలయంకి ఇచ్చారు కాబట్టి న్యాయంగా దీన్ని కూడా ఇవ్వాలండి. ఈ రోడ్డు పక్క ఇళ్ళు ఇదేం కట్టలేవండి. వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళ బదిలీగా ఉండేటట్టు మా ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలని కోరుకున్నామండి. ఇప్పుడు గత వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఏమన్నా ఇట్లా ఇబ్బంది పెట్టాడా? ఇప్పుడు అంతకుముందు టీడీపీలో శివగారు వచ్చారని ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. రాము గారు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. సర్రాజ్ గారు ఇబ్బంది పెట్టలేదండి. త్రిపులార్ గారు వచ్చిన తర్వాతే మాకు వచ్చి ఆయన ముందు వాళ్ళ నోటీసులో కూడా వచ్చేసి మిమ్మల్ని వచ్చారని పడగొడతాయి. మేము అడుగుతున్నాం. చర్చిలు బాగా కూల్చారండి, తెలుసా? తెలుసండి. ఏం అర్థం అవుతుంది ఇట్లా క్రైస్తవుల పైన దళిత పైన వివక్ష పెడుతున్నారండి ఈ ప్రాంతంలోనండి. బాగానండి. ఎందుకంటే లేబర్ లేదు. ఒక ఉండి నియోజకవర్గం తప్ప 175 నియోజకవర్గాలు ఎక్కడ ఏది కూల్చినట్టుగా లేదు. ఒక ఉండి నియోజకవర్గం తప్ప ఎక్కడ లేస్తారు. ఇది పెద్దల కొద్ది ఆలోచించి చెయ్యాలి, ఇది చూడాలి.
ఆగమ్మా. చెప్పమ్మా చెప్పు. ఇల్లు కూల్చాక ఇంట్లో 3 నెలలు అయితే కూల్ పని లేదు. తర్వాత నా చేలో పని చేతకెళ్ళడానికి ఒక్కరోజు నరం కట్ అయిపోయింది. మాకు పరిస్థితి ఎలా ఉంటే ఒక్కసారి వచ్చేసండి. అద్దె కడితే కొత్త కూడు వండుకుని తల పడక తిండి దిక్కులేదు. అసలు ఏ బాబాలో చెప్పండి మీరు. ఇన్ని కష్టపడి నా దేవుడికి మాకు తెలుసు. ఇల్లుకి అప్పులు కూడా తీరలేదు. వడ్డీ కూడా తీర్చలేదు. అప్పులు తీరలేదు. మా పరిస్థితి ఏంటి మీరే ఒకసారి ఆలోచించండి. మేమే చేయలేము. యాక్చువల్గా అయితే అండి ఇది ఆర్ఎంబి పోరంబోగే కానీ మైనూరు చెరువు పోరంబోగు ఎట్టి పరిస్థితులు అవదండి. పక్కన చెరువులో ఉంది, చేపల చెరువులోనే ఉంది పోరంబోగు 2 ఎకరాల చిల్లరే. పక్కన అటుపక్కన చెరువు ఉంది, అటుపక్క చెరువులోనే ఉంది. ఆ చెరువుల్లో జోలికి వెళ్ళకుండా ఓన్లీ లేబర్ ఇళ్ళకి ఎందుకు వస్తారు తిప్పులారుగా నాకు అర్థం కావట్లేదు. ఉంది రైట్ జాన్వస్లీ పెట్టినప్పుడు ఎంత ఉందో సర్వే చేయాలి కదా. సర్వే చేయకుండా ఓన్లీ దళితులు కొడతారు. దళితులు కొడుతున్నారు. ఎలా కొడుతున్నారు? కొన్ని పక్కన చెరువు ఎందుకు రిమూవ్ చేస్తలేదు? చెరువులోనూ ఉంది, ఆ పక్క రొయ్యల చెరువులోనూ ఉంది. అది ఎందుకు చేస్తలేదు? అవి అన్న రాజులు డబ్బున్న వాళ్ళు ఏంటి వాళ్ళ జోలికి వెళ్తే దళితులని ఏం అనలేని మా మీదకి వస్తున్నారు. అది ఏంటంటే చూడండి, మాకు ఆ పోరంబోకులు తీసుకుని అందులోనే మాకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇప్పించాను. బయటికి వెళ్తే మాకు ఉపాధి లేదు. ఇప్పుడు ఆగిడి వెళ్ళాము, ఆగిడి వెళ్తే మాకు పనులు చేసుకుంటే పనులు కేకట్లేదు. ఒకవేళ ఇంటికైనా అద్దెకి వెళ్తే దళితులకు ఇల్లు అంటున్నారు, అడ్డుగా అంటున్నారు. మేము ఎలా కష్టపడి బతకమంటే ఇల్లు లేదు, సామాన్యం కూడా కాపలా ఉండాలి, పనికి వెళ్ళాలి, అసలు ఎక్కడికి వెళ్ళాలి అండ్ అది ప్రస్తుతానికి అయితే అండి మాకు మెయిన్ ఏంటంటే మహిళల చెరువు పోరంబో కింద అంతా ఇడగొట్టేమనండి. ఇడగొట్టి మహిళల చెరువు అంతగా అంతా చెరువు తవ్వుకుని ఉన్నది మాకు ఇక్కడే ఇళ్ల స్థలాలు పట్టా పక్కకి ఇమ్మనండి.